గాడిలో పెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీపై పోరు ఉధృతం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నిర్వహించాల్సిన కీలక సమావేశం ఎంపీలు కూడా హాజరు కావాలనే ఉద్దేశంతో ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. 19వ తేదీతో పార్లమెంట్ ముగియనుంది. కాగా జనవరిలో కృష్ణా జలాలపై పోరు కోసం పాలమూరులో సభ నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. జనవరి నెలాఖరులో దీన్ని నిర్వహించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. 21న సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. మనం అవునన్నా కాదన్నా తెలంగాణ వచ్చిన విషయంలో అనేక మంది తెలంగాణలో విద్యార్థులు బలిదానాల తర్వాత, ఎంతోమంది ప్రజల బలిదానాల తర్వాత, ఎన్నో లాఠీ దెబ్బలకి ఓర్చుకున్న తర్వాత మరి తెలంగాణ వచ్చింది. అదే తెలంగాణ రావడంలో ఒక పాత్ర పోషించిన వ్యక్తి మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కి కూడా ఇప్పటికీ కూడా మరి ప్రజల్లో ఒక మంచి గుర్తింపు ఉన్నమాట వాస్తవం. కానీ ఎప్పుడైతే 10 సంవత్సరాల తన పాలనలో మరి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత మరి తన యొక్క పదవీచ్యుతులైతే అయిపోయారు. ప్రభుత్వం కూడా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్కి పట్టం కట్టి కాంగ్రెస్కి జై కొట్టారు జనాలు. అదే సమయంలో ఇక్కడ కేసీఆర్ తాను ఓడిపోయిన దగ్గర నుంచి, పార్టీ కష్టకాలంలో ఉన్న దగ్గర నుంచి ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం, నిర్లిప్తత అనేది బాగా ఉండిపోయింది. మరి ఎక్కడ చూసినా బీఆర్ఎస్లో జోష్ అనేది లేదు. అంతర్గత పోరు, ఒకరికొకరు పడదు. మరో పక్కన కవిత కాంగ్రెస్ పార్టీ కంటే కంట్లో నలిసేలాగా కవిత ఉండడం కూడా మరి బీఆర్ఎస్కి కొరకరాని కొయ్యగా తయారైందంటంలో మరి అతిశయోక్తి కాదు. మరి కవిత సంధించే ప్రశ్నలకి ఒక్క బీఆర్ఎస్ నేత దగ్గర కూడా సమాధానం సరిగ్గా చెప్పలేకపోవడం బీఆర్ఎస్ ఎంత డౌన్ఫాల్లో ఉందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇవన్నిటిని కూడా బయటపడేయడానికి, మరి పునరుజ్జీవాన్ని తీసుకురావడానికి, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోయడానికి ఏదైనా మరి ఒక ముందుండే నాయకుడు కావాలి అంటే మరి అందరికీ తెలిసిన వ్యక్తి, వాళ్ళ పార్టీలో అందరూ నమ్మదగిన వ్యక్తి, అది ఏమైనా మరి ఆయన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా సీఎం కేసీఆర్ అని వాళ్ళు నమ్ముతున్నారు. నడిపించే నాయకుడు బలంగా ఉన్నప్పుడే పార్టీ ముందుకు వెళుతుందని కార్యకర్తలు అందరూ కూడా అనుకుంటున్నారు. దానిలో భాగంగానే 21న కేసీఆర్ భేటీ పాలమూరు సభకు వ్యూహరచన చేస్తున్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. దీని మీద మరి తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా కావాలనే విధంగా మరి ఏదైతే మరి ఆందోళన చేపట్టబోతున్నారో దానికి దిశానిర్దేశం చేయడానికి పాలమూరు వేదికగా ఎంచుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. మరి చూద్దాం పాలమూరు వేదికలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఆయన ఏ రకంగా మాట్లాడబోతున్నారు, తన వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పి మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు, సామాన్య ప్రజలు కూడా కేసీఆర్ బయటికి రావాలని కోరుకునే కేసీఆర్ అభిమానులు కూడా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలైతే ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా బయటికి రాని కేసీఆర్ ఏం మాట్లాడతాక నువ్వు బయటకు వస్తున్నావు, నువ్వు ఎంత బాగా మాట్లాడినా ఏం చేసినా నీ పార్టీ, మీరు చేసిన పాపాలు, మీ కుటుంబ పాలన ఏదైతే ఉందో, మీ అహంకారపూరిత మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున మీకు ఒక చెంపపెట్టులాగా ప్రజలు ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతున్న మాట. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మరి కేసీఆర్ పాలమూరు సభ సాక్షిగా మరి బౌన్స్ బ్యాక్ అవుతారని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక కృష్ణయ్య నాటకాలు ఎందుకయ్యా, సిపిఐ నారాయణ ఆగ్రహం. మనకి తెలుసు, సిపిఐ నారాయణ అన్న ఒక జీవి మనకి తెలుసు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. మరి బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యపై సిపిఐ నారాయణ ఆగ్రహం అంతా వ్యక్తం చేశారంట. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపిస్తే కేంద్రం అడ్డుకుంటుందని, తాను బీసీనని చెప్పుకున్న ప్రధాని మోడీ ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారని సిపిఐ నారాయణ అయితే ప్రశ్నించారని కూడా ఉంది. ఈయన ఎప్పుడు ప్రశ్నిస్తారో, ఎప్పుడు నిద్రిస్తారో ఎవరికీ తెలియదు. అసలు సిపిఐ నారాయణకి ఒక రకంగా బయట ప్రజల్లో ఇప్పటికీ ఒక వాల్యూ ఉందా అని అడిగే ప్రశ్నలు అడిగే వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో మరి తెలియదు. ఆర్ కృష్ణయ్య నువ్వు ఎందుకు నాటకాలు వేస్తున్నావు అని అడుగుతున్నారు. కానీ అసలు సిపిఐ నారాయణ మీరెందుకు నాటకాలు వేస్తున్నారని అడిగేవాళ్ళు కూడా బోళ్ళెంతమంది ఉన్నారు. ఆ నారాయణకే తెలియాలి ఆయన ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు బయటకు వస్తారో, ఎందుకు విమర్శిస్తారో తెలీదు. తాను బతికే ఉన్నాను, తాను ఇంకా లైఫ్లో ఉన్నాను అనుకుంటాకి ఒక్కొక్క నేతని టార్గెట్ చేసుకుంటూ సిపిఐ నారాయణ మాట్లాడుతూ ఉంటారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు ఫ్రెండ్స్? అసలు సిపిఐ నారాయణ ప్రజల కోసం, ప్రజల కొరకు పనిచేస్తున్నారా? తన పార్టీ సిద్ధాంతాలు మరి బతికించడానికి ఆయన పనిచేస్తున్నారు మీరు అనుకుంటున్నారా? సిపిఐ నారాయణ గురించి మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి.
ఇక మెస్సీ దెబ్బకు క్రీడా మంత్రి అవుట్, రాజీనామా చేయించిన మమత. మెస్సీ దెబ్బకు క్రీడా మంత్రి అవుట్ అయ్యారు. ఇటీవల అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోన్ మెస్సీ రాక సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాలో చోటు చేసుకున్న విధ్వంసానికి బాధ్యత వహిస్తూ క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్ రాజీనామా చేశారు. ప్రభుత్వాల ఆదేశం ప్రకారం బిస్వాస్ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం మమతా బెనర్జీ ఆమోదించారు. ఈ నెల 13వ తేదీన బెంగాల్లో మెస్సీ రాక సందర్భంగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ చర్యలు